హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజుని. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? ఏంటి మళ్ళీ మొన్న పెట్టిన వీడియోతో మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, మనం చెప్పాను కదండి మా గార్డెన్లో డ్రాగన్ చెట్టు వేసామని. డ్రాగన్ చెట్టుకి ఇంకా ఈ పువ్వులు ఎండిపోతే నిజంగా ఇంకా కాయ కాసింది మొత్తానికే పోయిందని అనిపించింది. ఫస్ట్ ఇంత పెద్ద పువ్వు పూసింది, ఇంక మొత్తం పువ్వు అంతా ఉల్లిపోయింది. అయితే ఇంకా కాయవా అనిపించింది. కానీ మా ఫలితానికి మాకు లాభం దొరికిందండి. చూడండి ఎంత బాగా కాసినాయో కాయలు. ఒకే కొమ్మ మీద 5 కాయలు కాసినాయి. కానీ ఒకే కొమ్మ మీద 5 పువ్వులు పోయడం వల్ల ఒక కొమ్మ బలం ఇవ్వలేకపోయిందండి. అందువల్ల 2 పువ్వులు ఎండిపోయినాయి. కానీ ఒక కొమ్మ మీద 3 కాయలు ఉన్నాయి. కానీ 2 పెద్ద కాయలు అయినాయి, ఒక చిన్న కాయ అయినాయి. మా ఆయన సంతోషానికి హద్దులు లేవు. అంత కష్టపడి రోజు పొద్దున్నే ఎక్కి నీళ్ళు పోసి అంతలా చేసి డ్రాగన్ చెట్టు కాయలు కాసినాయి, కాయపిచ్చానని చాలా సంతోషపడుతున్నారు ఆయన. తను ఎప్పుడెప్పుడు ముగ్గుపోద్దా, ఎప్పుడెప్పుడు కోసేసి తినేచ్చా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ రోజు వచ్చిందండి. మా వారు పొద్దున్నే లెగ్గొట్టేసి ఇదేవి లేగు అన్నది. ఏంటంటే అంటే మన డ్రాగన్ చెట్టు కాయలు ముగ్గిపోయిన డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది, రా చూపిస్తాను తీసుకొచ్చి. ఇంకా కాయ కోసి నా చేతిలో పెట్టాను. నేను తీసుకెళ్ళి తన చేతిలో పెట్టాను. తన సంతోషం చూడండి. నేను సాధించా అని గర్వపడుతున్నారు. ఇంకా కిందకి తీసుకొచ్చి డ్రాగన్ చెట్టుకు కాసిన డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేస్తున్నా చూడండి. వైట్ వస్తుందా పింక్ వస్తుందా అనుకున్నాం, కానీ పింకే వచ్చిందండి. అంటే దాంట్లో వైట్ వస్తుంది కదండి ఒక్కొక్క కాయ, లేదంటే పింక్ కాయ వస్తుంది. మా వారికి కానీ సంతోషం చూడండి, ఇంకెలాగుంటుందో తినేయాలని ఆతృత. ఇంకా ఎంత ఫ్రూట్స్ అమ్మి ఆయన చూసండి ఎంత నీట్గా కోస్తారో అంత నీట్గా కోస్తున్నాడండి. ముందు అమ్మేసి ఉంటాడండి మా ఆయన. అందువల్ల అలవాటు వల్ల కాయలు నీట్గా కట్ చేస్తున్నాడు. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా కోసేసి చిన్న ముక్కలుగా మా అత్తగారికి అందరికీ పంచిపెట్టామండి. కాయ మాత్రం చాలా తీయగా టేస్టీగా అనిపించిందండి. మన సొంతంగా ఎరువులు వేయకుండా పండించిన కాయ అంత తీయగా ఉంది అని అనిపించింది. బయట అమ్మిన కాయలు అంత టేస్ట్ రాలేదు, కానీ ఈ కాయ మీద చాలా టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ.